బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. వరంగల్ ములుగు ఎపి సెంటర్గా 5.3 భూ ప్రకంపనలు నిన్న వచ్చాయి. దానికి ప్రధాన కారణం కాళేశ్వరం ప్రాజెక్టే అని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని అక్కడ కట్టడం వల్ల నీళ్లు భూమి పొరల్లోకి చొచ్చుకొని వెళ్ళాయి కాబట్టే భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అక్కడున్నటువంటి భూమి ప్రాజెక్టులకి అనువైంది కాదు, అది మరోసారి రుజువైంది అంటూ భూశాస్త్రవేత్తలు చెప్తున్నారు. నిజంగానే భూ ప్రకంపనలకి కాళేశ్వరం ప్రాజెక్టే కారణమా? భూగర్భ జల నిపుణులు, పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు మనతో పాటుగా ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ముందు నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బోల్డ్ అన్ని అనుమానాలు ఉన్నాయి. అది లయబుల్ కాదు అనేది, ఎక్కువ కాలం ఉండదు అనేది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి భూసార పరీక్షలు జరపకుండానే అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టారు, అది అనువైంది కాదు అనే మాట చెప్పారు. నిన్న భూకంపం వచ్చిన తర్వాత కూడా అది మరోసారి చెప్తున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు. నిజమే అంటారా? అంటే నేను అనేది ఏంటంటే, భూగర్భ శాస్త్రవేత్తలు ఒక బ్రాడ్ మైండ్తోని వాళ్ళ నాలెడ్జ్ని మొత్తం మీద సమగ్రంగా ఫోకస్ చేయాలి. పొలిటికల్లీ మోటివేటెడ్ భూగర్భ శాస్త్రవేత్తలు ఎవరన్నా ఉంటే వాళ్ళు పాక్షికంగా ఆలోచిస్తారు. భూకంపము ఒక ప్రకృతి వైపరీత్యం రావడానికి దాని కారణాలు చాలా ఉంటాయి. అంటే మనం ఇప్పుడు దాని గరిమ ఏదైతే సెంటర్ పాయింట్ ఏదైతే ఉన్నదో అది కరెక్ట్గా ఐలాపూర్లో ఉంది. మేడారానికి ఒక 12 కిలోమీటర్ల దూరంలో. ఈ ఐలాపూర్లో 40 కిలోమీటర్స్ కింద ఉంది. ఇప్పుడు వెదర్ జోన్ అని అంటాం. వెదర్ జోన్ అంటే టాప్ సాయిల్ ఉన్న ప్రాంతం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం హార్డ్ సాయిల్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు భూమిని మనం చూసినట్టయితే, భూమి గ్లోబుని చూసినట్టయితే, గ్లోబులో ఏదైతే ఒక 70 కిలోమీటర్స్ డెప్త్, 70 కిలోమీటర్ల డెప్త్, ఇప్పుడు 40 కిలోమీటర్ల దగ్గర భూ ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఈ పాయింట్ ఉంది అని అన్నారు. అంటే భూకంపం అక్కడ నుంచి స్టార్ట్ అయింది అని అన్నారు. మొత్తము 70 కిలోమీటర్ల డెప్త్ ఉంటుంది భూమి. ఇది ఓన్లీ 1% భూమిలో. అంటే ఒక నేచర్ ఆఫ్ సాయిల్. టాప్ సాయిల్ ఏదో 5-6 ఇంచులు ఉంటుంది. టాప్ సాయిల్ తర్వాత వచ్చేది హార్డ్ సాయిల్. ఈ సాయిల్ అనేది ఇంపార్టెంట్ సాయిలే, బట్ దీని లెంత్ 70 కిలోమీటర్లు ఉంటుంది. సముద్రం కూడా, సముద్రం లెంత్ డెప్త్ 20 కిలోమీటర్లే ఉంటుంది. సముద్రం కింద 50 కిలోమీటర్లు ఉంటుంది భూమి. ఈ మొత్తం 70 కిలోమీటర్ల హైట్ ఏదైతే ఉన్నదో భూమిది, ఇది మొత్తం భూమి దీనిలో 1%. డెప్త్లో, భూమి డెప్త్లో 1%. అది భూకంపాలు రావడానికి ఎన్ని కారణాలు ఉంటాయో మనం విశ్లేషిద్దాం. అంటే వాళ్ళలాగా నేను ఎక్స్పర్ట్ కాకపోయినా ఈ గతంలో జరిగిన భూకంపాలు కానీ వీటన్నిటిని స్టడీ చేసినప్పుడు నా విశ్లేషణకు అందేది నేను చెప్తాను. ఎవరైనా జియాలజిస్టులు, జాగ్రఫీ మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఎర్త్ సైన్స్ సైంటిస్టులు, దే కెన్ కరెక్ట్ మీ. నేను ఓపెన్గా ఉంటానమ్మా, ఏదైనా నేర్చుకోవడానికి ఇబ్బంది లేదు. ఈ భూమి లోపల ఈ 70 కిలోమీటర్ల కింద 1400 నుంచి 1500 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది అక్కడ. ఈ లావాలు పెళ్ళుకి ప్రజ్వరిల్తాయి కదా, అగ్నిపర్వతాలు అక్కడి నుంచే వస్తాయి. అంటే లోపల టెంపరేచరు మనం 48 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటేనే బయటికి రాకుండా ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చుంటాం. రోడ్లు అన్నీ ఖాళీ ఉంటాయి. 1400 నుంచి 1500 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. భూకంపానికి అది కూడా కారణం కావచ్చు కదా. పైన 40 కిలోమీటర్లు నిన్న వాళ్ళు చెప్పింది, కింద కేవలం 30 కిలోమీటర్లు. ఏది ఇంత టెంపరేచర్ ఉన్నది. గ్రాడ్యువల్గా అది తగ్గుకుంటూ వస్తుంది పైకి వచ్చిన కొద్దీ. అది కారణం కాదని చెప్పగలుగుతామా అంటే, అంత వేడి ఉంది కాబట్టి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నంబర్ 2, ఈ భూకంపము ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉందో దాని చుట్టుపక్కలనే కారణాలు వెతకద్దు. దాని ప్రకంపనలు ఎంత దూరం అయితే ఉంటాయో అంత దూరంలో కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉండొచ్చు, కాజెస్ ఉండొచ్చు. 200 నుంచి 300 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రకంపనల ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందంటే, 7/27కు ఇది జరిగింది.
ఒక 2-3 నిమిషాలల్లో డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చింది. మొత్తం ఒక 3 మినిట్స్లో ఎక్కడొచ్చినా కూడా 2 సెకండ్సే వచ్చింది. 7:30కి నా సనీన్లా ఆయన రాజమండ్రిలో ఉన్నాడు డ్యూటీలో భాగంగా. అక్కడ ఆయన ఫోన్ చేస్తే అప్పుడు మేము టీవీ పెట్టాం. ఇంకప్పటికి టీవీలకు వార్త అందలే. మంచం మీద ఉన్నోడు హోటల్లో కదులుతూ ఉంది రాజమండ్రిలో. తర్వాత ఒక 10 నిమిషాలకు నా సెక్రటరీ ఫోన్ చేసింది. సార్ ఏంది భూకంపం వచ్చింది, మా ఇంట్లో నేను మంచం ఊగింది. ఇంకప్పుడు లేవలేదు నిద్ర. ఎవరు ఆవిడ దిల్సునగర్లో. దిల్సునగర్ నుంచి రాజమండ్రి నుంచి ఇమ్మీడియట్గా కాల్స్. ఇక్కడనేమో 7:30కి వచ్చింది. 7:31 అని అన్నది ఆమె. 7:30, 7:31. అంటే ఇంత ప్రాంతం ఉంది కదా హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి. హైదరాబాద్లో చాలామంది కూడా చెప్పారు మనకి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాజమండ్రి దాకా జరిగిన డిస్ట్రక్షన్, ప్రకృతి వినాశనం, ప్రకృతి విధ్వంసం ఏదైనా కారణం కావచ్చు. ఇది ఒక్కటే కారణం అని చెప్పలేం. నంబర్ 1 పోలవరం డ్యామ్. ఈ పరిధిలోనే పోలవరం డ్యామ్ ఉంది. పోలవరం డ్యాంలో నిల్వ ఉన్నన్ని నీళ్లు ఇప్పటికి కూడా కన్స్ట్రక్షన్ అయ్యే టైంలో ఎక్కడ లేవు ఈ మొత్తం ప్రాజెక్టులలో. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కెపాసిటీ, బట్ లేదు. మల్లన్న సాగర్ ఏరియా కూడా భూకంపం జోన్లోనే ఉంది. అప్ టు మీకు ఆదిలాబాద్, నిజామాబాద్ బార్డర్ దాకా ఉంది ఈ ప్రకంపన. గడ్చిరోలి దాకా కూడా వెళ్ళింది. గడ్చిరోలి దాకా కూడా ఉన్నాయి. ఇప్పుడు నంబర్ 1 కారణము చెప్పాలి అని నన్ను అంటే నంబర్ 1 కోల్ మైన్స్. కోల్ మైన్స్ అనేటి ఇంతకుముందు భూగర్భ గనులు ఉండేది, ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైన్స్ సిస్టమ్ వచ్చినట్టుగా చేస్తున్నారు. ఒక చదువు రాని నేను మీకు ఇంకోటి చెప్తా. నేను 1998లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా గోదావరి ఖాన్ అవతల, గోదావరి ఒడ్డుకు అవతల దిక్కున్న ఏదో ఊరు ఉంది, అది ఈతోని వస్తుంది, మర్చిపోయినాను. అక్కడ పోయినాను. మంచిర్యాల పోయే తోవలో మొదటి విలేజ్ అది. పోతే 103 ఏళ్ళున్న ఒక ముసలాయనే ఓ రాయి మీద కూర్చున్నాడు. 103 ఇయర్స్ ఆయన ఏజ్. అయితే తాత బాగున్నావా, ఎట్లున్నావా అంటే, ఇప్పటికి కూడా నేను బొక్క కొరుకుతా అన్నాడు. పళ్ళు ఉన్నాయి. అయితే నీకు మేము పోయింది ఓపెన్ కాస్ట్కి అగైనెస్ట్గా. ఇది 1999 కాదు, 2008లో. నేను అప్పుడు టీఆర్ఎస్కి రిజైన్ చేసి ధర్తీ బచావ్ అని ఒక ఆందోళన స్టార్ట్ చేశాను. ధర్తీ బచావ్, భూమిని కాపాడుకుందామని. 2009 ఇది. అంటే ఇక్కడ మళ్ళీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చింది. నేను, దిలీప్ కుమార్, బెల్లయ్య నాయక్ కలిసి తెలంగాణ విమోచన సమితిని పెట్టాం. అందులో ఈ స్లోగన్ ఇచ్చాను నేను, ధర్తీ బచావ్. బెల్లయ్య నాయక్ కూడా ఉన్నాడు నాతో. అయితే తాత మరి మేము ఇట్లా ఈ ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఈ భూమిని కాపాడాలని వచ్చినాం, మా పేరే ధర్తీ బచావ్ అంటే, ఇంకేం కాపాడతారా, మొత్తం భూమిని అంతా బొర్రేలు చేస్తుంది, మొత్తం బొగ్గును తీసుకుపోయే పేరుతోని. అంటే నింపుతారు కదా తాత, బొగ్గును తీసినప్పుడు మళ్ళీ మట్టి నింపాలని రూల్ ఉంది కదా అంటే, మట్టి నింపితే గుట్టలు ఎందుకు వచ్చినాయని చూపెట్టిండు. ఇప్పుడు బొగ్గు తీసినాక ఇంకా ఎక్కువ జాగా ఖాళీ ఉంటుంది, మరి ఆ తీసిన మట్టి నింపంగా ఇంకా జాగా ఖాళీగా ఉంటుంది, బయట నుంచి తెచ్చిపోయాలి. బట్ ఈ గుట్టలు ఎట్లా అయినాయి, పోతలేరు. ముందు తరాలు ఎట్లా బతుకుతాయేమో. ఏమవుతుంది తాత మరి బొగ్గు తీస్తే, ఈ భూమిని ఖాళీ చేస్తే ఏమవుతుంది అంటే, భూకంపాలు వస్తాయి కదా అన్నాడు. అంటే ఒక చదువు రాని 103 ఏళ్ళ ముసలాయనే భూకంపాలు వస్తాయని చెప్పిండు. ఎట్లా వస్తాయి తాత భూకంపాలు అంటే, పొక్క తీసినందుకు భూమిలో ఇబ్బంది అవుతుంది, గుట్ట పోసినందుకు కూడా బరువు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంటే ఇది జాగ్రఫీ తెలిసిన వాళ్ళు చెప్పాలన్నా, జియాలజిస్టులు చెప్పాలన్నా, ఎర్త్ సైన్స్ చెప్పాలన్నా, ఒక 103 ఎక్స్పీరియన్స్లో ఎన్ని భూకంపాలు చూస్తుంటాడు ఆయన చెప్పిండు. ఎందుకంటే సింగరేణి ఏరియాలో చాలా వస్తాయి భూకంపాలు. ఈ 2 కారణాలేనమ్మా. ఒకటి గుట్టల విధ్వంసం కూడా ప్రధాన కారణం. ఇప్పుడు ప్రకృతి సమతుల్యతను దెబ్బతీయడం అనేది సరి అయింది కాదు. మనం ఈ భూమి మీదకి వచ్చింది 90 ఏళ్ళలో 100 ఏళ్ళలో బతికి ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, వాతావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి. ఇప్పుడు ఎన్ని దాదాపు 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్ సూర్యుడి నుంచి భూమి ఏర్పడ్డది.
దాదాపు 70 కోట్ల సంవత్సరాల కింద ఈ మనుషులు కానీ వీటికి సంబంధించిన మూలాలు అనేటివి ఏర్పడ్డాయి. ఆది మానవులు అనుకోవచ్చు, ఏప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మరి ఇంతమంది చేయని డిస్ట్రక్షన్ను 100 సంవత్సరాల్లో చేసేసారు. అంటే ఈ విషయంలో చూసినప్పుడు బ్రిటిష్ వాడి కంటే ఒక 100 రెట్లు ప్రకృతిని విధ్వంసం చేశారు. వాడు కొంత పబ్లిక్ ప్రొటెస్ట్ వస్తే చేయకపోయేటోడు. కానీ వీళ్ళు ఏమన్నా జరగని మాకు లైసెన్స్ ఇచ్చారు 5 ఏళ్ళు పాలించడానికి, మేము ఏదైనా చేస్తాం. మొత్తం ప్రకృతి వనరులను కాపాడాల్సి గార్డియన్గా ఉండాల్సిన ప్రభుత్వం విచ్చలవిడిగా గ్రీడీనెస్తోని గుట్టలన్నీ తీసేస్తున్నారు. సేవ్ రాక్స్ అని సొసైటీ ఉండేది, సొసైటీ ఫర్ సేవ్ రాక్స్. సొసైటీ ఫర్ సేవ్ రాక్స్. వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు, చాలా దానికోసం తాపత్రయపడ్డారు. సేవ్ లేక్స్ అని ఇంకొక ఆర్గనైజేషన్, సేవ్ అవర్ అర్బన్ లేక్స్ అని, సేవ్ నేచర్ అని, ఎన్ని రకాల రిటైర్డ్ పీపుల్ కానీ పర్యావరణవేత్తలు కానీ ఎంత చెప్పినా కూడా ఈ ప్రభుత్వాలకు అసలు చెవికెక్కదు. ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి. ప్రకృతి విధ్వంసంలో కేసీఆర్ గారి ప్రభుత్వ పాత్ర కూడా తక్కువేం లేదు. ఓపెన్ కాస్ట్ వద్దని దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన టీఆర్ఎస్, నేను కూడా అరెస్ట్ అయ్యాను ఒకసారి అక్కడ మంతినిలో. శ్రీపాదరావు అప్పుడు శ్రీధర్ బాబు ఎమ్మెల్యే. అక్కడ పోయినాక పోలీసులు అరెస్ట్ చేసి మళ్ళీ అన్నారు, సార్ మీరు ఇంటలెక్చువల్, మీరు అందరు పొలిటీషియన్ లాగా కాదు, మేము కేసు మీ మీద పెట్టట్లేదు సార్, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు నన్ను బెల్లయ్య నాయక్ని. అంటే వీళ్ళకి ఎందుకు ప్రకృతి మీద పర్యావరణం మీద ఉండదు? ఇంకొకటి, అన్ని దేశాల కంటే ముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద సంతకాలు పెట్టింది భారతదేశం. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం సంతకం పెట్టిందో రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిచి మనము కమిట్ అయినాము ఐక్యరాజ్య సమితికి, ఈ పిచ్చి పనులు మనం చేయొద్దని చెప్పాలి కదా. సంతకం పెట్టినాక ఎక్కువ థర్మల్ పవర్ స్టేషన్స్ వచ్చినాయి. ప్రకృతి వైపరీత్యాలలో అది కూడా ఒక మేజర్ పాత్ర. అది దాని గురించి మళ్ళీ ఎప్పుడన్నా మనం స్కై రివర్స్ అని నేను ఒకసారి చెప్పాను, ఆకాశ నదులు అని. అదే థర్మల్ పవర్ స్టేషన్స్ యొక్క డిస్ట్రక్షన్. అంటే ఇవేమో గుట్టలు కానీ ఖనిజ సంపద కానీ అక్కడే ఎందుకు వచ్చిందనే దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. గడ్చిరోలి కానీ ఛత్తీస్గఢ్ కానీ విపరీతంగా ఖనిజ సంపదను దోచుకుంటున్నారు. ఇవాళ నక్సలైట్లను చంపేసేది ఈ సమాజం కోసం కాదు, ప్రజల కోసం కాదు, ఆదివాసుల కోసం కాదు, దేనికోసం కాదు. కేవలం వేదాంత లాంటి పెద్ద కంపెనీస్కి ఆ మైనింగ్ యాక్టివిటీ అంతా ధారాదత్తం చేసి వీళ్ళు అడ్డుకుంటున్నారనే నెపంతో వీళ్ళని చంపేస్తున్నారు. వాస్తవంగా ప్రకృతి వనరులను కాపాడంలో మొట్టమొదటి క్రెడిట్ ఎవరికన్నా ఇవ్వాల్సి వస్తే ఆ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఉన్న నక్సలైట్లకి ఇవ్వాలి. వాళ్ళే రక్షకులుగా ఉన్నారు. ఇప్పుడు ఆదివాసీలు ఈ దేశ మూలవాసులు, వాళ్ళు ఎన్నడన్నా ప్రకృతిని విధ్వంసం చేస్తారమ్మా? పొడు వ్యవసాయం చేసినా కూడా 1 సంవత్సరం చేసి, అంటే వాళ్ళు పొడు వ్యవసాయం పెద్ద చెట్లు కొట్టి ఎన్నడూ చేయరు. ఈ మధ్య కాలంలో ఈ సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రీడీనెస్తోని పెద్ద పెద్ద చెట్లన్నీ నరికిచ్చేసి వ్యవసాయాలు గిరిజనులతో చేయించారు. ఈ ఏవైతే పెద్ద చెట్లు లేని ప్రాంతం ఉంటుందో దాన్ని అంతా గుట్టలు ఇట్లా వాలుగా ఉన్నాయి చదును చేసి అక్కడ ఒకసారి వ్యవసాయం చేశారంటే మళ్ళీ 3-4 ఏళ్ళ దాకా దాన్ని వదిలేస్తారు. ఆదివాసులు ఎన్నడూ కూడా చెట్లను నరకలేదు. వాస్తవంగా ఆదివాసులు ఈ స్మగ్లర్స్కు వ్యతిరేకంగా నిలబడ్డారు. చెట్లను కాపాడడానికి వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళని బదనాం చేస్తారు. వాళ్ళతో పాటు కలిసి ప్రకృతిని కాపాడడానికి ఉన్న నక్సలైట్లను వేదాంత మైనింగ్ కోసం కాల్చి చంపేస్తారు. ఎక్కడ మైనింగ్ యాక్టివిటీ ఉందో అక్కడనే పోలీస్ ఎన్కౌంటర్స్ ఎక్కువ ఉంటాయి, బూటకం ఎన్కౌంటర్లు. గడ్చిరోళ్ళు అదే కథ, ఛత్తీస్గఢ్ అదే కథ, సిరివంచల్ అదే కథ, గోదావరికి అవతలన ప్రాంతం అంతా కూడా అది ప్రకంపనలు వచ్చే స్థలంలోనే ఉన్నది. అయితే ఇప్పుడు మీరు గోదావరి అన్నారు, గోదావరి నది పరివాహక ప్రాంతంలో నీళ్ళు లాస్ట్కి వస్తాను నేను. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇలా కట్టడం వల్ల అక్కడ నీరు ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల ఆ నీరంతా కూడా ఇంకి లోపల భూమి పొరల్లోకి చేరుకుంది అనే వాళ్ళకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. నంబర్ 1 ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ అక్కడ నీళ్ళని నిల్వ చేయలేదు. మనం మొత్తుకునేది కూడా అదే, మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్ళని నిల్వ చేయమని చెప్పాం.
ఆయనేమో దాన్ని వదిలేసిండు, తీసేసిండు కూడా గేట్లు కూడా. ఉమ్, ఈ వర్షాకాలం వచ్చిన ప్రతి చుక్క నీరు వెళ్ళిపోయింది కిందికి, ఎక్కడ కూడా ఆపలేదు. ఎక్కడ ఆగినాయి అంటే సమ్మక్క బ్యారేజ్ దగ్గర కొద్దిగా ఆగినాయి. ఉమ్, సమ్మక్క బ్యారేజ్ ఇంకా ఇనాగరేట్ కాలేదు. అది దీనికి 20-25 కిలోమీటర్ల కింద ఉంటుంది, ఇది కాళేశ్వరం మేడిగడ్డకు. ఇంకోటి ఏంటంటే అన్నారం బ్యారేజ్ ఉంది, ఉమ్, అక్కడ నీళ్ళు ఆపలే. సుందిల్ల బ్యారేజ్ ఉంది, అక్కడ నీళ్ళు ఆపలేదు. మేడిగడ్డలో అస్సలే చుక్క నీరు ఆపలేదు. ఉమ్, ఆపనప్పుడు ఎట్లా వస్తుంది, అది కారణం ఎట్లయితుంది? నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఆగిన నీళ్ళు ఏమన్నా కొద్దిగా ఒక 5-4 టీఎంసీలు ఉంటే అవి సమ్మక్క బ్యారేజ్ దగ్గర ఆగినాయి. ఇంకోటి, గోదావరిలో ఈ బ్యారేజీలు అన్నీ కూడా ఉమ్, ఫ్లడ్ లెవెల్కు తక్కువ కట్టారు. ఫ్లడ్ లెవెల్కు ఇంకా అంటే మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్కి తక్కువగా ఉన్నాయి. ఈ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్కి తక్కువ ఉన్నాయంటే అర్థమైంది, వర్షాకాలము దాదాపు 3-4 నెలలు ఆ లెవెల్లో గోదావరిలో నీళ్లు పోతూనే ఉంటాయి. ఉమ్, ఇప్పటి నుంచి కాదు, కోట్ల సంవత్సరాల నుంచి పోయినాయి. మరి భూమి పొరలలో అప్పటి నుంచి పోతూనే ఉన్నాయి కదా, మరి అప్పుడు ఎందుకు రాలేదు భూకంపాలు అప్పుడు? ఒకటి. రెండవ పాయింట్, గోదావరిని 150 కిలోమీటర్లు 3 సంవత్సరాలు కేసీఆర్ నిల్వ చేసి పెట్టిండు. మరి అప్పుడెందుకు రాలేదు భూకంపాలు? ఇదే మేడిగడ్డ దగ్గర 13-12 టీఎంసీలు నిల్వ చేసిండు. సమ్మక్క బ్యారేజ్లా ఇప్పుడంటే మేడిగడ్డ ప్రమాదం జరిగింది కాబట్టి తక్కువ స్టోర్ చేస్తాను, అక్కడ కూడా 10 టీఎంసీలు స్టోర్ చేశాడు. పైన అన్నారంలో స్టోర్ చేశాడు, సుందిలిలో చేశాడు, ఎల్లంపల్లిలో చేశాడు. 150 కిలోమీటర్లు 4 సంవత్సరాల పాటు కంటిన్యూగా స్టోర్ అయి ఉన్నది. మరి అప్పుడెందుకు రాలేదు భూకంపాలు? ఎంత టైం పడుతుంది భూగర్భంలోకి నీళ్లు జారడానికి? గోదావరిలో ఎప్పుడు నిరంతర ప్రవాహం ఉంటుంది, జీవనది అది. కాబట్టి ఎప్పుడూ కింద భూగర్భంలో సీపేజ్ ఉంటూనే ఉంటుంది. ఈ 4 నెలలు అయితే ఫ్లడ్ లెవెల్లో పోతూ ఉంటుంది గోదావరి. మరి ఇది రీజన్ కరెక్ట్ అయితే అప్పుడు ఎందుకు కాలేదు? ఒక్కటైతే నేను ఒప్పుకుంటా భూగర్భ శాస్త్రవేత్తలతో, భారీ డ్యామ్లు అనేది భూకంపాలకు కారణాలు, మేజర్ రీజన్స్. కానీ భారీ డ్యామ్లు ఏవి లేవు. మల్లన్న సాగర్ నిండా 50 టీఎంసీలు నింపి సిద్దిపేట జిల్లాలో చుట్టుపక్కల భూకంపం వచ్చి ఉంటే ఖచ్చితంగా మల్లన్న సాగరే కారణమని నేను చెప్పగలుగుతా. మల్లన్న సాగర్ 50 టీఎంసీలకు నింపడం అనేది తెలంగాణ అవసరం అని చెప్పి కేసీఆర్ భావించారు. వ్యక్తిగతంగా నాకైతే అది కరెక్ట్ నిర్ణయం కాదని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే తెలంగాణ నడిగడ్డన 50 టీఎంసీలు పెట్టడం అనేది భవిష్యత్తులో భూకంపాలకు అది కారణమవుతుంది, నిజంగానే 50 టీఎంసీలు స్టోర్ చేసినట్టయితే. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన ఎందుకు పెట్టాడు, ఆయనకు కూడా తెలుసు కదా. 2 కారణాలతో పెట్టాడు. ఒకటి, అంత హైట్లో అది సెంటర్ పాయింట్ అవుతుంది తెలంగాణకి. అంత హైట్లో నీళ్లుంటే గ్రావిటీ ద్వారా తెలంగాణలో ఎక్కడికైనా ఇవ్వచ్చు. మెయిన్గా సింగూరుకి ఇవ్వాలనేది ఆయన సంకల్పం, అప్పర్ మానే డ్యామ్కి ఇవ్వాలి, నిజాం సాగర్కి ఇవ్వాలి. కాబట్టి అంత హైట్ ఉంటే తప్ప ఇవ్వలేను అనేది, నల్గొండకి ఇవ్వాలి. అది మంచి రీజన్. రెండవది ఏంటంటే ఆయన కాంప్రమైజ్ అయింది ఎక్కడ అంటే, సెస్మలాజికల్ స్టడీస్ చేసినప్పుడు తెలంగాణ 2-3 జోన్లోనే ఉంది. అది సెకండ్లో వస్తుంది. అది సెకండ్లో భూకంపాలు చాలా 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 తక్కువ. ఫస్ట్ అయితే కంప్లీట్ సేఫ్ జోన్, ట్రెమర్స్ వచ్చినా కూడా మనకు తెలియదు. సెకండ్లో కూడా అట్లే ఉంటుంది. కాబట్టి మల్లన్న సాగర్ ద్వారా భూకంపాలు వచ్చే ప్రమాదం ఉన్నా కూడా ఈ సెస్మిక్ జోన్లో సెకండ్లో ఉంది కాబట్టి ఏం కాదనుకున్నాడు ఆయన. ఇప్పుడు మనకు వచ్చింది థర్డ్, మన దగ్గర ఫస్ట్ లేదు, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, థర్డ్లో ఇప్పుడు భూకంపం వచ్చింది. హైదరాబాద్ కూడా సెకండ్లోనే ఉంది. కాబట్టి ఎప్పుడు ఫ్రీక్వెంట్గా భూకంపాలు వచ్చే ప్లేస్ కాదు తెలంగాణ. 4th, 5th అంటే మనం ఫ్రీక్వెంట్గా భూకంపాలు వస్తాయని చెప్పొచ్చు. ఎక్కువ అవి నార్త్ ఈస్ట్లో ఉంటాయి, మనకి ఇక్కడ తక్కువగా. అంటే భూమి కూడా ఏమైద్దమ్మా, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో అటు నార్త్ నుంచి, ఇటు సౌత్ నుంచి, ఇటు ఈస్ట్ నుంచి, అటు వెస్ట్ నుంచి ఇట్లా దగ్గరకు వస్తూ ఉంటుంది రకరకాల కారణాల వల్ల. అది ఎర్త్ సైన్స్ సైంటిస్టులు చెప్తారు. ఇట్లా దగ్గరికి రావడం వల్లనే హిమాలయాస్ కానీ, గుట్టలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. హిమాలయాస్ అంత ఎవరెస్ట్ శిఖరము అంత ఎత్తు ఎట్లా ఏర్పడ్డది? ఒకప్పుడు అది కూడా ఏది నిందాక చెప్పాను కదా, 4.5 బిలియన్ 450 కోట్ల సంవత్సరాల కింద హిమాలయాస్ ఎవరెస్ట్ కూడా చదనుగానే ఉంది. అయితే ప్రతి సంవత్సరము ఒక 0.01%, 0.02% భూమి ఏమైతే ఉంటుందంటే
రెండు వైపుల నుంచి ఇట్లా ఒత్తుకొని వస్తుంటుంది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే గుట్టలు లేస్తూ ఉంటాయి. మధ్యలో ఉన్న ప్రాంతం మధ్యలో ప్లేట్స్ కూడా వాటికి ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇట్లా ఒత్తిడికి గురై పైకి వస్తూ ఉంటాయి. ఇట్లా ఏర్పడే adjustments అనేవి ఉంటాయి. మన లైఫ్ టైంలో మనము వాటిని మెజర్ చేయగలిగితే హార్డ్లీ 0.01% 2% చూడగలుగుతాం. అంటే ఒక పక్కన కరిగిపోతూ ఉంటుంది టెంపరేచర్కి, ఇంకో పక్కన పెరుగుతూ ఉంటాయి. సో గుట్టలన్నీ ఏర్పడ్డాయి కూడా అదే పద్ధతిలో ఏర్పడ్డాయి. కాబట్టి ప్రకృతిని మనం ఉన్నది ఉన్నట్టుగా కాపాడగలిగితే ఈ ప్రమాదాలు రావు. ఇప్పుడు అందుకే ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో ఎక్కువ భూకంపాలు వస్తూ ఉంటాయి, డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ అసమతుల్యత ఉంటుంది, అక్కడ మంచు కరిగి నీరు అవుతూ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువైనా కొద్దీ. ఈ మధ్య హైడల్ ప్రాజెక్టులు కట్టడం వల్ల కూడా దానివల్ల కూడా ఎక్కువ భూకంపాలు అక్కడ వస్తున్నాయి. అయితే డ్యామ్స్ కట్టడం వల్ల భూకంపాలు వస్తాయని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే మహాబలేశ్వరంలో దగ్గర స్టార్ట్ అయిన కృష్ణా నది, దాంతోపాటు స్టార్ట్ అయిన అనేక వాగులు వంకలు నదులుగా ఫామ్ అయ్యి కోయినా నది అనేది ఏర్పడ్డది. ఈ కోయినా నది ఈ వెస్టర్న్ ఘాట్స్లోనే పుడుతుంది. అది కొంచెం కిందికి వచ్చిన తర్వాత కోయినా డ్యామ్ కట్టారు. కోయినా డ్యామ్లో నీళ్లు రిలీజ్ చేస్తే కృష్ణా నదిలోకి వస్తాయి. సాంగ్లీ జిల్లా, మహారాష్ట్ర. నేను పోయినాను, నాతో పాటు మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు, చంద్రమౌళి గారు, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళని కూడా తీసుకొని పోయినా. అప్పుడు నేను చైర్మన్ ఉన్నా కాబట్టి మహారాష్ట్ర గవర్నమెంట్ వెల్కమ్ చేసింది, చీఫ్ ఇంజనీర్ని పంపింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మా మెయిన్ ఇంటెన్షన్ ఏముండే అంటే ఆ నీళ్లు అరేబియా సముద్రంలోకి వదిలేసే బదులు అవి సముద్రంలో పోతున్నాయి, ఒక చుక్క కూడా వ్యవసాయానికి పనికొస్తలేవు అడదిక్కు. ఆ నీళ్ళని ఇటు రిలీజ్ చేసినట్టయితే కృష్ణాలకు వస్తాయి కదా, ఏమన్నా అవకాశం ఉందా అని పరిశీలించడానికి మేము పోయినప్పుడు ఆశ్చర్యం చెందాల్సి వచ్చింది. ఏమని అంటే అక్కడ ఎవ్రీ ఇయర్ 100 సార్లు ట్రెమర్స్ వస్తాయి. అన్నోటిస్డ్ గానా గుర్తుపట్టేట్టుగా ఉంటాయి. అక్కడ ఎక్విప్మెంట్ అంతా పెట్టారు. ఓకే. అప్పుడు ఆ సైంటిస్ట్ మన తెలంగాణ సంబంధించిన అతనే ఉండే, మేము పోయినప్పుడు రిటైర్ అయ్యాడు. బట్ ఆయన ఏం చేశాడంటే డ్యామ్ కట్టిన కొత్తలోనే సంవత్సరానికి ఒక 50 సార్లు 100 సార్లు ట్రెమర్స్ వచ్చినాయి. డ్యామ్ కూలిపోయేంత రాలేదు. అయితే అక్కడ పర్మనెంట్ ఎక్విప్మెంట్ పెట్టారు ఈ సెస్మలాజికల్ స్టడీస్ చేయడానికి. రెక్టర్ స్కేల్ మీద ఎంత వస్తూ ఉంది, డ్యామ్కి ఏమన్నా ప్రమాదం ఉంటుందా అంటే. కోయినా డ్యామ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా మొత్తానికి కూడా అదొక హెచ్చరిక చేసింది. ఆ చిన్న డ్యామే, నాట్ ఈవెన్ మల్లన్న సాగర్ అంత పెద్దది కూడా కాదు అది. డ్యామ్స్ కట్టడం వల్ల భూకంపాలు వస్తాయి అనేది అందరికీ అదే పాఠం నేర్పింది. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర, ఇప్పుడు ఎక్కడైతే ఏపీ సెంటర్ దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ దగ్గర కూడా సెస్మలాజికల్ జోన్స్గా ఉన్నాయి కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయడానికి అక్కడ కూడా పరీక్షా కేంద్రాలని వాటిని పెట్టారు, పరికరాల్ని పెట్టారు. బట్ అవి ఎక్కడ కనిపించట్లేవు, వాటి దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుందా లేదా కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితులు లేవు. అసలు పని చేస్తున్నాయా లేదా, పెట్టారా లేదా అనే డౌట్ కూడా వస్తుంది అనేటువంటి వార్తలు వినిపిస్తాయి. నాకైతే తెలియదమ్మా. నేను అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నా పరిధిలో లేకుండే చైర్మన్గా ఉన్నప్పుడు. బట్ ఈ ఆడ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అంటే జనరల్గా డ్యామ్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా పెట్టాలి. అవి బ్యారేజీలు అయినా కూడా అవి ఉండాలి. మరి అది నేను తెలుసుకోవాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు కాకపోయినా ఇంకో 100 సంవత్సరాల లోపల ఏదో ఒక రోజు పోలవరం డ్యామ్ బ్రీచ్ అవుతుంది. మేము పోలవరం డ్యామ్కి రూపకల్పన చేసినప్పటి నుంచి కూడా, అంటే దాదాపు ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా, నేనే కాకుండా ప్రొఫెసర్ శివాజీరావు గారు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ పర్యావరణవేత్త, తర్వాత ఇంకా చాలామంది అందరం చెప్తున్నాం పోలవరం డ్యామ్ అనేది కట్టకూడదు. అది కట్టినట్టయితే ఇది ఎక్కువగా భూకంపాలు వచ్చే ప్లేస్లో ఉంది, అది మనకంటే కూడా ప్రమాదకరమైన జోన్లో ఉన్నది అది సెస్మలాజికల్గా. అక్కడ కనుక కట్టినట్టయితే రాక్ స్ట్రక్చర్ లేదు కింద, మీరు ఎంత కిందికి పోయినా రాక్ లేదు. కాబట్టి ఇది ఎప్పటికైనా డ్యామ్ బ్రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. పక్కనున్న కొవ్వూరు కానీ రాజమండ్రి కానీ ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలు కానీ దాదాపు లక్షలాది మంది రాత్రికి రాత్రి జల సమాధి అవుతారు అని ఎంత చెప్పినా కూడా వినలేదు. సెస్మలాజికల్ స్టడీస్ కూడా చేయించలేదు. ఎందుకంటే సెస్మలాజికల్ వాళ్ళు ఏం చేస్తారు, రూర్కీలో ఉన్న ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాకు సంబంధించింది, వాళ్ళకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ స్టడీస్ చేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఫీజిబుల్ కాదని చెప్తారు. అంటే అది కూడా చేయలేదు. అంటే రేపటి రోజుల్లో ఈ భూకంపాల వల్ల
ఈ మన తెలుగు వాళ్ళల్లో బాగా భయపడాల్సింది కోవూరు రాజమండ్రి ప్రజలు. నేను వార్న్ చేస్తున్నా కానీ భయపెట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడే కాదు, లాస్ట్ 25 ఇయర్స్ నుంచి కూడా నేను చెప్తానే ఉన్నాను. శివాజీరావు గారు కూడా చెప్పారు. నేనంటే తెలంగాణ వాడిని, పోలవరం డ్యామ్ వ్యతిరేకమని అనుకోవచ్చు. ప్రొఫెసర్ శివాజీరావు గారు కూడా చెప్పారు. ఇంకా ఎవరైనా భూగర్భ శాస్త్రవేత్తలను ఎవరినైనా మీరు పోలవరానికి పంపండి, ఇది ఎప్పటికైనా బ్రీచ్ అవుతుందని చెప్పగలుగుతారు. ఇంకోటి ఏంటంటే డ్యామ్స్ అనేటి రాబోయే తరాలు ఖచ్చితంగా వ్యతిరేకించాలని చెప్తాను. బ్యారేజీలు ఫ్లడ్ లెవెల్లో కడతారు. బ్యారేజీల దగ్గర మేడిగడ్డ ఇచ్చిన గుణపాఠం వల్ల ఎక్కువ స్టోరేజ్ పెట్టకూడదు. మ్యాక్సిమం లిఫ్ట్ చేసుకోవడానికి హెడ్ వస్తే చాలు. పెద్దగా మనం ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 16 టీఎంసీల కెపాసిటీ అయినా కూడా ఒక 3-4 టీఎంసీలు ఉంటే చాలు అక్కడ హెడ్ వస్తుంది లిఫ్ట్ చేసుకోవడానికి. కాబట్టి దాన్ని స్టోరేజ్గా వాడకూడదు. ఏ బ్యారేజ్ కూడా స్టోరేజ్గా వాడకూడదు. డ్యామ్స్ అనేది ఈ రోజు నుంచి ప్రభుత్వాలు ఒక డిసిషన్ తీసుకోవాలి. నో డ్యామ్స్ కట్టకూడదు, ఎక్కడ కూడా కట్టకూడదు. ఏ డ్యామ్ అయినా కూడా భూకంపానికి మొదటి కారణం ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ రెండవ కారణం, గుట్టల విధ్వంసం మూడవ కారణం. తర్వాత ఇక కింద ఉండే అగ్నిని మనం ఏం చేయలేం. ఈ సమతుల్యతను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే దీనికి కాళేశ్వరం కారణమని అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి అక్కడ స్టోరేజ్ లేదు. రెండవది, కాళేశ్వరంలో లాస్ట్ 4 మంత్స్ నుంచి ఫ్లడ్ లెవెల్లో వరద పోతూనే ఉన్నది. లాస్ట్ 20 ఇయర్స్ చరిత్ర చూసినా కూడా మ్యాక్సిమం ఫ్లడ్ పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఎన్నడూ కూడా జరగంది ఈ ఫ్లడ్తోనే ఎందుకు జరుగుతుంది? కొద్ది సెటైరిక్గా కొద్దిసేపు నవ్వుకుందాం. నేను ములుగు ప్రాంతం, ఎక్కడైతే భూకంపం వచ్చిందో మా ఊరు అక్కడికి ఏరియల్ డిస్టెన్స్ మా అంటే 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు. మా దగ్గర జనాలు ఏమనుకుంటారు తెలుసా? సమ్మక్క మీద ప్రమాణం చేసి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. దేవత మీద ఒట్టు పెట్టుకున్నప్పుడు ఎవరైనా కూడా మొక్కు చెల్లించాల్సిందే. ఆయన మొక్కు చెల్లించలేదు కాబట్టి ఇట్లాంటి అరిష్టాలు జరుగుతున్నాయని అక్కడున్న ప్రజలు అనుకుంటాను. నేను నాస్తికుని నేను హేతువాదిని కాబట్టి నేను నమ్మనది. బట్ ప్రజలల్లో మాత్రం ఆయన ఓటేసిన ప్రజలలో సీతక్క అక్కడ ఎమ్మెల్యే సీతక్కను మంచి మెజార్టీతో గెలిపించిన ప్రజలంతా అనుకుంటున్నది ఏంటంటే సమ్మక్కతాల మీద ఒట్టు పెడితే నెరవేర్చాలి. ఆగస్టు 15 లోపు ఇస్తానని ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు. ఆ ఏరియాలో కూడా అందరికీ రాలే. కాబట్టి ఆయన మొక్కు చెల్లించనందుకే, ఆ మాట నిలబెట్టుకోనందుకే ఇక్కడ ఇది జరిగింది అని అనుకుంటున్నారు. సో 1 ఇయర్ అయింది కాబట్టి ఇప్పటికైనా నెరవేర్చుకోండి అని. అంటే నేనేమంటున్నా రాజకీయ నాయకులకు, మీరు మోసం చేస్తారనే సంగతి మీ ఆత్మసాక్షికి తెలుసు. ఎవరైనా కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను 100% అమలు చేసిన ఏ ముఖ్యమంత్రి భూమి మీద లేడు, రాబోయే రోజుల్లో ఉండడు. ఎందుకు దేవతలను అలా దిస్తారు? దేవతలకు మీకు నమ్మకం లేకపోయినా ప్రజల కోసం మీరు దేవాలయాలకు పోయి హంగామాలు, బర్త్డేలు సెలబ్రేట్ చేసుకున్నా కూడా ప్రజలకు నమ్మకాలున్నాయి దేవుళ్ళ మీద. ప్రజలు కొలిచే దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకున్నప్పుడు 100% అమలు చేయండి, లేకుంటే ఒట్లు పెట్టుకోకండి. ఇటువంటి అనార్థాలు జరిగినప్పుడు మీరే కారణమని ప్రజలు భావిస్తారు. నేను అనుకోవట్లేదు రేవంత్ రెడ్డి కారణం భూకంపానికనే, కానీ ప్రజలు అనుకుంటున్నారు. సో ప్రకాష్ గారు, ఇప్పుడు మనం డ్యామ్ల గురించి, ప్రాజెక్టుల గురించి, మైన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు హైదరాబాద్ సెస్మిక్ జోన్ 2లో ఉన్నప్పటికి కూడా హై రైజ్ బిల్డింగ్స్ కడుతున్నారు. ఇక్కడ 50 అంతస్తులు, 100 అంతస్తులు ఇవన్నీ కడుతున్నప్పుడు స్టెబిలిటీ అనేది ఉంటుందా లేదా? స్ట్రక్చరల్ స్టెబిలిటీ అనేది వాళ్ళు సాయిల్ టెస్ట్లు చేస్తున్నారా, సర్టిఫికెట్లు తీసుకుంటున్నారా లేదా? ఈ భూకంపం నిన్న చాలా ప్లేసుల్లో హైదరాబాద్లో కూడా వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఎలా ఉంటుంది భవిష్యత్ అనేది? మా అమ్మాయి గురుగాంలో ఉన్నప్పుడు 22nd ఫ్లోర్లోనే ఉండేది. అక్కడ భూకంపం వచ్చింది. ఇది 7-8 ఇయర్స్ బ్యాక్, 2016 ఆ ప్రాంతం 15లో వచ్చినప్పుడు చిన్న పిల్లోడిని భుజం మీద వేసుకొని 20 అంతస్తులు మెట్లు దిగాల్సి వచ్చింది. అంత భయకంపితులు అయిపోయింది. అంతా ఆ తొక్కిసలాట కూడా జరిగింది. అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది భూకంపాలకు. ఫస్ట్ భూకంపాల వల్ల అంటే ఇప్పుడు ఒకసారి తీసుకుంటే రెక్టర్ స్కేల్ 1 నుంచి 10 ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పటిదాకా ప్రపంచంలో రికార్డ్ అయింది 9.5 రెక్టర్ స్కేల్. అది యూరోపియన్లో ఒక చిన్న దేశంలో వచ్చింది. మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆ 9.5కే.
తర్వాత సెకండ్ 9 వచ్చింది జపాన్లో వచ్చింది. జపాన్లో వచ్చినప్పుడు 16,000 మంది చనిపోయారు. తర్వాత ఇండోనేషియాలో ఎప్పటికి వస్తుంటాయి, ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భూకంపాలు ఎక్కువ వచ్చే 7, 6, 8 ఈ రేంజ్లో వచ్చే దేశాలన్నీ కూడా ఆ సిస్మిక్ దాన్ని తట్టుకోగలిగే విధంగా అక్కడ టెక్నాలజీని డెవలప్ చేసి అక్కడ ఇల్లు కట్టుకున్నారు. కన్స్ట్రక్షన్ కూడా అలాగే రాత్రి భూకంపం వచ్చి కూలిపోయినా కూడా వాళ్ళకు చిన్న చిన్న ఊండ్స్ అయితే తప్ప చనిపోయేంత ఆ పైన కట్టే స్ట్రక్చర్స్ తీవ్ర స్థాయిలో నష్టం ఉండదు. కాబట్టి అక్కడ వాళ్ళు చేస్తున్నారు. కానీ మన దగ్గర అంత జాగ్రత్త లేదమ్మా. ఇక్కడ ఎట్లుందంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కానీ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కానీ 100కి 90 మంది డబ్బులు ఇస్తే సంతకం పెడతారు, ఆడ ఏం చేశారనేది కూడా చూడరు. కాబట్టి మేనేజ్ చేస్తారు బిల్డర్స్. ఇక్కడ ఈ భూకంపాలు వచ్చినప్పుడు మన దగ్గర మాత్రం హైదరాబాద్లో 20 years బ్యాక్ చిన్నగా వచ్చింది, ఇప్పుడు కూడా అంతే వచ్చింది. ఒకవేళ ఇది 6.5కి పోయింది అనుకుందాం, లేదా 7కి పోయింది అనుకుందాం. ఫస్ట్ ప్రమాదం బంగ్లాలకు కాదు, ఈ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు. ఎందుకంటే వీళ్ళు డెప్త్లోకి పునాది వేయరు. మా అంటే 4 feet 5 feet పిల్లర్ వేస్తారు. చాలామంది పిల్లర్స్ వేయకుండా బేస్మెంట్ తీసి కడతారు. భవిష్యత్తులో 3-4 అంతస్తులు వేసుకోవాలనుకునే వాళ్ళు పిల్లర్స్ వేస్తారు. వీటికి మొట్టమొదటి ప్రమాదం అమ్మా. చాలామంది ఏమనుకుంటారంటే 50 అంతస్తులు మొదలు కూలిపోతాయి అనుకుంటారు. హైరైజ్ బిల్డింగ్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటేమో వాళ్ళు కనీసం ఒక 20-25 feet లోపలికి వెళ్తారు. రెండవది మామూలు ఇల్లు కట్టుకుంటాడు 4 పిల్లర్లు లేదా 6 పిల్లర్లు లేదా మ్యాక్సిమం 8 పిల్లర్లు వేస్తాడు. ఇది కొన్ని వందల పిల్లర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ కమ్యూనిటీలో చూడండి మీరు, ఒక 30-40 అంతస్తుల బిల్డింగ్ ఉందంటే అందులో ఒక 1000 ఫ్లాట్లు ఉంటున్నాయి. అంటే దాదాపు ఒక ఎకరం విస్తీర్ణంలో పిల్లర్స్ ఉంటాయి. భూకంపం వచ్చినప్పుడు సన్నగా ఎక్కడనో ఒక దగ్గర ట్రెమర్ వస్తుంది, మిగతా పిల్లర్స్ అన్నీ పటిష్టంగా ఉంటాయి. కాబట్టి బిల్డింగ్ కూలిపోవడము, మా అంటే కిచెన్లో వస్తువులు కింద పడతాయి కావచ్చు, లేదా మంచం కొంచెం అదిలినట్టు అవుతుంది కావచ్చు, టీవీ మీద పెట్టిన ఫోటో ఫ్రేమ్ కింద పడుతుంది కావచ్చు, అంతకుమించి ప్రమాదం జరగదు. ఎప్పుడు వీటికి డేంజర్ వస్తుందంటే 6.7, 6.8 నుంచి 7.5 ఆ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం ప్రమాదం వస్తుంది. సెకండ్, ఈ టెక్నాలజీని మన అపార్ట్మెంట్స్లలో కూడా వాడుతున్నారు. సెస్మలాజికల్గా ట్రెమర్స్ వచ్చినప్పుడు తట్టుకునే విధంగా మంచి కంపెనీస్ కట్టే అపార్ట్మెంట్స్ అన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళు అది ఖచ్చితంగా వాడుతున్నారు, భూకంపాన్ని తట్టుకునే విధంగా ఉండేటట్టు భవిష్యత్తులో. బట్ వాటి ఎంతకాలం అది ప్రొటెక్ట్ చేస్తుంది ఆ బిల్డింగ్ను, అది కూడా రస్ట్ వచ్చేసి ఏమన్నా స్ప్రింగ్స్ అని వాళ్ళు ఏం టెక్నాలజీ వాడుతున్నారో అది మన ఎర్త్ సైన్స్ సైంటిస్టులు చెప్పాలి. ఒకటైతే భూగర్భ శాస్త్రవేత్తల అప్రూవల్ లేకుండా దేనికి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. అంటే ఏ లెవెల్లో వాళ్ళు అప్రూవ్ చేయాలంటే జస్ట్ వాళ్ళు పిల్లర్స్ వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటానులా లేదా, అదేమన్నా ఉందో లేదో ఈ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ల పర్మిషన్ కోసం, కానీ లేకున్నా పెట్టాలి. అంటే ఇవాళ ట్రెమర్స్ 5.3 రావచ్చు, 20 ఏళ్ళ నుంచి రాకపోవచ్చు, కానీ హైదరాబాద్ చుట్టూ గుట్టల విధ్వంసం విపరీతంగా జరిగింది. జలాశయాలు కబ్జా పెట్టడం మన మీద చూసాం. 875 ఉండాల్సిన కాడ 185 ఉన్నాయి. ఆ 185 కూడా 3వ వంతుకు పడిపోయినాయి. ప్రభుత్వాలు ఎవరైనా కానీ నేను వాళ్ళను వ్యక్తిగతంగా బ్లేమ్ చేయదలుచుకోలేదు. బట్ ఇప్పటి నుంచి అయినా రాబోయే 100 సంవత్సరాల్లో వచ్చే భూకంపాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేసినట్టయితే ఈ అపార్ట్మెంట్ల కొన్న వాళ్లకు ప్రశాంతంగా నిద్రపోతారమ్మా. చేయాల్సిన అవసరం అవుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు.